ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పు రానుంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పులివ్వనున్నారు. మార్చి 15న అరెస్ట్. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసింది. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ కూడా కవితను పీటీ వారెంట్తో అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళల పరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్. తనకు లిక్కర్ కేసులో సంబంధం లేదని, ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్టు చేశారని, మహిళను కాబట్టి బెయిల్కు అర్హురాలనని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు ఈ 2 బెయిల్ పిటిషన్లు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నపించారు. ఈ పిటిషన్లపై వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తీర్పును మే 6 వరకు రిజర్వ్ చేశారు. బెయిల్ రాకుంటే హైకోర్టుకు. ప్రత్యేక కోర్టులో కవితకు బెయిల్ రాని పక్షంలో వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు.